ఏంటంటే బ్యాక్టీరియా వైరస్ కోసం స్టడీ చేసాము. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సైనోబాక్టీరియా. ఇది థర్డ్ యూనిట్ సైనోబాక్టీరియా. సైనోబాక్టీరియా ఓకే, బ్యాక్టీరియా కోసం నేర్చుకున్నాం కదా. బ్యాక్టీరియా అనేది ఏ సెల్? యూకారియోటికా ప్రోకారియోటికా? ప్రోకారియోటిక్ సెల్. ఓకే, సైనోబాక్టీరియా కూడా ప్రోకారియోటిక్ సెల్లే. ఫస్ట్ ఏంటంటే ప్రీవియస్ సైంటిస్ట్ కాల్ దెమ్ యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గే. ప్రీవియస్ పూర్వకాలంలో శాస్త్రవేత్తలు దీన్ని ఏమనేవారంటే నీలి ఆకుపచ్చ శైవలం అనేవారు. బ్లూ గ్రీన్ ఆల్గే. నీలి ఆకుపచ్చ శైవలం. ఓకే ఓకే అండర్ ద క్లాస్, దీని క్లాస్ ఏంటంటే తరగతి సైనోఫైసి. సైనోఫైసి సైనోఫైసి ఆర్ మిక్సోఫైసి. ఓకే, క్లాస్ ఏంటి? సైనోఫైసి కానీ ఆర్ మిక్సోఫైసి. నెక్స్ట్ ఏంటంటే ప్రెజెంట్ డే మనం బ్లూ గ్రీన్ ఆల్గేని ఏమని పిలుస్తున్నారంటే ఓకే ప్రోకారియోటిక్ సెల్ అని పిలుస్తున్నారు అనమాట. ప్రోకారియోటిక్ ఇది దేన్ని బేస్ చేసుకుని అంటే బేస్డ్ ఆన్ ద సెల్ స్ట్రక్చర్ అండ్ బయోకెమిస్ట్రీ. ఓకే, కణ నిర్మాణాన్ని అలాగే జీవ రసాయన శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ డే? ఇట్ ఈస్ కాల్డ్ దెమ్ యాజ్ cyanobacteria, called them as prokaryotic cell. అంటే కేంద్రక పూర్వకణం తెలుగులో. నెక్స్ట్ ఏంటంటే సైనోబాక్టీరియా డిఫర్ ఫ్రమ్ ద న్యాచురల్ బ్యాక్టీరియా. సైనోబాక్టీరియా అనేది ఏంటంటే నార్మల్ బ్యాక్టీరియా. ఇంతకుముందు మనం స్టడీ చేసాం కదా ఆ బ్యాక్టీరియాతో పోల్చుకుంటే ఇదేంటంటే వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఏ విధంగా వేరేగా ఉంటుందంటే ఓకే ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్లెజెల్లా. ఫ్లెజెల్లం అనేది ఆబ్సెన్స్ అయి ఉంటుంది. ఎందులో? సైనోబాక్టీరియాలో ఫ్లెజెల్లం అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. నార్మల్ బ్యాక్టీరియా చూసుకుంటే ఫ్లెజెల్లం ఆర్ ప్రెజెంట్. కషాబాలు అనేవి సైనోబాక్టీరియాలో ఉండవు. నెక్స్ట్ ఇందులో క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ ఉంటుందన్నమాట. క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ ఆర్ ప్రెజెంట్. క్లోరోఫిల్ ఏ వర్ణద్రవ్యం ఉంటుంది. వర్ణద్రవ్యం క్లోరోఫిల్ వర్ణం.
ఏ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో సైనోబాక్టీరియాలో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరిగితే ఏం రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. డ్యూరింగ్ ఆక్సిజనిక్ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది సైనోబాక్టీరియా. అర్థమైంది కదా. సైనోబాక్టీరియా క్లాస్ ఏంటి? మిక్సోఫైసి ఆర్ సైనోఫైసి. నెక్స్ట్ దీన్ని ప్రజెంట్ డే దీన్ని ఏ విధంగా పిలుస్తారంటే ప్రోకారియోటిక్ సెల్ అని అంటున్నారు. ప్రోకారియోటిక్ సెల్ అని ఎందుకు అంటున్నారు అంటే దీంట్లో న్యూక్లియస్ని సరౌండ్ చేస్తూ ఏంటంటే మెంబ్రేన్ ఉండదు. దాంతో ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ ద మ్యాస్ ప్రోకారియోటిక్ సెల్. అంటే సెల్ స్ట్రక్చర్ని బయోకెమిస్ట్రీని బేస్ చేసుకుని దీన్ని ప్రోకారియోటిక్ సెల్ అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ దీంట్లో ఏంటి? సైనోబాక్టీరియా అనేది డిఫర్ ఫ్రమ్ ద నార్మల్ బ్యాక్టీరియా. మామూలు బ్యాక్టీరియాతో పోల్చుకుంటే సైనోబాక్టీరియా అనేది విభేదనాన్ని చూపిస్తుంది. ఏ విధంగా అంటే దీంట్లో ఫ్లజెల్లం, సైనోబాక్టీరియాలో ఫ్లజెల్లం అనేది ఉండదు. అలాగే క్లోరోఫిల్ ఏ ఉంటుంది. ఫోటోసింథసిస్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో మనకి సైనోబాక్టీరియా అనేది ప్లాంట్ బాడీ ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. ప్లాంట్ బాడీ అనేది ప్లాంట్ బాడీ ఏ విధంగా ఉంటుందంటే ఇందులో యూనిసెల్యులర్ ఏకకణ నిర్మితం. నెక్స్ట్ ఇవే మ్యూసిలేజినస్ అంటే జిగిరి పొరలాగా కూడా ఉంటాయి అన్నమాట. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ జిగిరి పొరతో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాస్టక్ అంటే నాస్టక్ ఇదంతా జిగిరి పొర. అంటే జిగిరి పొరలో నాస్టక్ ఫ్యామిలీస్ కాలనీస్ ఇలా ఉంటాయి అన్నమాట. దీంట్లో ఈ విధంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ రెండు మల్టీ సెల్యులర్ బహుకణ నిర్మితంగా కూడా ఉంటాయి. మల్టీ సెల్యులర్ బహుకణ నిర్మితం. మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ దమ్ యాజ్ ట్రైకోమ్స్. వీటిని ట్రైకోమ్స్ అని కూడా అంటారు అనమాట. ట్రైకోమ్స్ స్ట్రక్చరల్గా ఎలా ఉంటాయంటే ఫిలమెంట్ trichomes contain specialized structure called heterocyst. ట్రైకోమ్ లో ఏంటంటే స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హెట్రోసిస్ట్. హెట్రోసిస్ట్ అని అంటారు. ఓకే, ట్రైకోమ్స్ మే బి బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్. ట్రైకోమ్స్లో ఇలా బ్రాంచెస్ లేకుండా అన్బ్రాంచ్గా ఉంటుంది. అలాగే బ్రాంచెస్ కూడా ఉంటాయి అన్నమాట. అలా మేబీ బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్ అంటే ట్రైకోమ్లో శాఖలో ఉంటాయి, లేకపోతే ఉండకపోవచ్చు అనమాట. ట్రైకోమ్లో స్పెషలైజ్డ్ బాడీ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాను కదా. ఆ స్ట్రక్చర్ ఏంటి? హెట్రోసిస్ట్. హెట్రోసిస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇది హెట్రోసిస్ట్. Okay, heterocyst. It is useful to nitrogen fixation. Nitrogen fixation. నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి
మనకి హెటెరోసిస్ట్ అనేది యూజ్ అవుతుంది. మీకు నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా కోసం ఒక ఐడియా వచ్చిందా? ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్లో చదివే ఉంటారు. ఏంటది? రైజోబియం బ్యాక్టీరియా. రైజోబియం అంటే ఏంటి? ప్లాంట్స్ అనేవి వాతావరణంలో ఉండే నైట్రోజన్ని డైరెక్ట్గా యూటిలైజ్ ఉపయోగించుకోలేవు. అందుకని దేని మీద డిపెండ్ అవుతాయి? బ్యాక్టీరియా మీద డిపెండ్ అవుతాయి. ఆ బ్యాక్టీరియంలో ఫస్ట్ మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. ఇంటర్ సెకండ్ ఇయర్లో నేర్చుకున్నాం. ఏంటది ఆ బ్యాక్టీరియా? రైజోబియం బ్యాక్టీరియా. అలాగే మనకి సైనోబ్యాక్టీరియా కూడా, అది కూడా నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అవుతుంది. అలాగే సైనోబ్యాక్టీరియా కూడా ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అవుతుంది అనమాట. దీనికి ఒక నైట్రోజన్ ఫిక్సేషన్ జరగాలి అంటే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ఏంటంటే ఎంజైమ్ నైట్రోజినేస్ అనే ఎంజైమ్ ఉంటుంది అనమాట. నైట్రోజినేస్. ఈ ఎంజైమ్ సహాయంతో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ నైట్రోజన్ ఫిక్సేషన్లోనూ హెటెరోసిస్ట్ యూజ్ అవుతుంది. అలాగే ఇంకా స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ స్టోరేజ్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. ఫుడ్ స్టోరేజ్ అండ్ ఇన్ సమ్ కేసెస్, కొన్ని సమయాల్లో ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ సమ్ కేసెస్, కొన్ని సమయాల్లో ఇట్ ఈస్ యూస్ఫుల్ రిప్రొడక్షన్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే హెటెరోసిస్ట్ ఎప్పుడైనా మనకి ఫిలమెంట్ అంటే ఇలా ఉండే ఇంకొక ఫిలమెంట్ కదా. ఈ ఫిలమెంట్ బ్రేక్ డౌన్ అయిందనుకో, ముక్కు కింద విడిపోయింది అనుకో, ఫ్రాగ్మెంటేషన్ జరిగిందనుకో, అప్పుడు మనం ఇది వేరైపోయి ఇది మళ్ళీ మనకి ఒక కొత్త ఫిలమెంట్ కింద జర్మినేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా మనకి రిప్రొడక్షన్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి సైనోబ్యాక్టీరియా స్పీసెస్ అనేవి ఎలా ఉంటాయంటే, సైనోబ్యాక్టీరియా స్పీసెస్ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, మంచి నీటిలో ఉంటాయి. అలాగే మెరైన్ వాటర్, సాల్ట్ వాటర్లో కూడా ఉంటాయి. మెరైన్ వాటర్ ఓకే. సమ్ లీడ్ టెరెస్ట్రియల్ హ్యాబిటేట్. టెరెస్ట్రియల్ అంటే కొన్ని భూమి మీద కూడా పెరుగుతాయి అన్నమాట. టెరెస్ట్రియల్ హ్యాబిటేట్ అంటే ఆవాసం. టెరెస్ట్రియల్ ఆవాసం, నేల మీద కూడా పెరుగుతాయి. నెక్స్ట్ సమ్ ఆర్ లివ్ ఇన్ ఎండోఫైట్స్. అంటే ఒక ప్లాంట్ ఉందనుకో, ప్లాంట్ ఇన్సైడ్ లోపల అంతర్గత జీవులుగా ఉంటాయన్నమాట ఎండోఫైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి మ్యూస్లేజ్ షీత్ ఆఫ్ యాంథోసిరస్. ఎజోల్లా అనేది ఏంటంటే, ఎజోల్లా ప్లాంట్లో ఇది ఏంటంటే ప్లాంట్ యొక్క ఇన్సైడ్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి ఈ యొక్క సైనోబ్యాక్టీరియా సెల్ స్ట్రక్చర్ చూసుకుంటే, కణ నిర్మాణం చూసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. ఓకే, సెల్ వాల్. ఓకే, అవుటర్ సెల్ వాల్, ఇన్నర్ సెల్ వాల్ ఉంటుందన్నమాట. outer cell wall composed of liposaccharides. outer cell wall అనేది వెలుపలి కణకవచం అనేది లిపోసాకరైడ్స్ తో కంపోజ్ అయి ఉంటుంది. ఇన్నర్ సెల్ వాల్ అనేది పెప్టిడోగ్లైకాన్స్ తో కంపోజ్ అయి ఉంటుంది. ఇన్నర్ సెల్ వాల్ దేంతో కంపోజ్ అయి ఉంటుంది? పెప్టిడోగ్లైకాన్స్.
నెక్స్ట్ మనకి అవుట్ సైడ్ మ్యూసిలేజ్ లేయర్ ఉంటుందన్నమాట. ఇది మ్యూసిలేజ్ లేయర్. మ్యూసిలేజ్ లేయర్ అంటే జిగురు పొర ఉంటుందన్నమాట. జిగురు పొర ఉంటుంది. నెక్స్ట్ మనకి సెల్ వాల్ యొక్క ఇన్సైడ్ బిలో చూసుకుంటే మనకి ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ కంటైన్ లామెల్లోజోమ్స్. లామెల్లోజోమ్స్ ఉంటాయి. ఇవి లామెల్లోజోమ్స్. లామెల్లోజోమ్స్ ఈక్వల్ టు మీసోజోమ్స్. మీసోజోమ్స్ అంటే చెప్పాను కదా మీకు బ్యాక్టీరియా సెల్ చెప్పినప్పుడు, బ్యాక్టీరియా సెల్ యొక్క ఇన్సైడ్ ప్లాస్మా మెంబ్రేన్ లో ఫోల్డింగ్స్ ఉంటాయి. ఆ ఫోల్డింగ్స్ ని మీసోజోమ్స్ అని అంటామని చెప్పాం. మీసోజోమ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయని చెప్పుకున్నాం? రెప్లికేషన్ జరగడానికి యూజ్ అవుతాయని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఏంటంటే లామెల్లోజోమ్స్ ఉంటాయి. సైనోబాక్టీరియాలో మనకి లామెల్లోజోమ్స్ ఉంటాయి అన్నమాట. లామెల్లోజోమ్స్. లామెల్లోజోమ్స్ ఈక్వల్ టు మీసోజోమ్స్. ఈక్వల్ మీసోజోమ్స్. ఓకే, లామెల్లోజోమ్స్ ఉంటాయి ప్లాస్మా మెంబ్రేన్. నెక్స్ట్ మనకి ఇందులో క్రోమోజోమ్ ఉంటుంది. అది కూడా డిఎస్డిఎన్ఏ. అంటే ఏంటంటే మనకి ప్రోకారియోటిక్ సెల్ అంటేనే ఇది మనం ఏం చెప్పుకున్నాం? సైనోబాక్టీరియా అనేది ప్రోకారియోటిక్ సెల్ అని చెప్పుకున్నాం. అంటే దాంట్లో ఏంటి? ఒక డిస్టింక్ట్ న్యూక్లియస్, ఒక స్పష్టమైన న్యూక్లియస్ ఉండదు. అంటే న్యూక్లియస్ ని కవర్ చేస్తూ మెంబ్రేన్ ఉండదు. అందుకని దీన్ని ప్రోకారియోటిక్ సెల్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో క్రోమోజోమ్ ఉంటుంది. ఆ క్రోమోజోమ్ కూడా ఏంటంటే సెంట్రోప్లాజంలో అంటే మధ్య భాగంలో సెంట్రోప్లాజంలో మనకి ఏముంటుందంటే నేక్డ్ డిఎస్డిఎన్ఏ ఉంటుంది. నేక్డ్ డిఎస్డిఎన్ఏ. నేక్డ్ అంటే నగ్నంగా ఉండే. నెక్స్ట్ మనకి ఇందులో కంప్లీట్ క్లోరోప్లాస్ట్ ఉండదు. కాకపోతే ఏంటంటే థైలకాయిడ్స్ ఉంటాయి. అవి కూడా ఇన్కంప్లీట్ గానే ఉంటాయి థైలకాయిడ్స్. మీ థైలకాయిడ్లు. థైలకాయిడ్స్. ఇట్లా ఏంటంటే క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ ఉంటుంది అనమాట. క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ ఉంటుంది. వర్ణద్రవ్యం క్లోరోఫిల్ వర్ణద్రవ్యం ఏ పిగ్మెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి దీంట్లో సెల్లో మనకి 70S రైబోజోమ్స్ ఉంటాయి. 70S రైబోజోమ్స్. రైబోజోమ్స్ మనకి సెల్లో సైనోబాక్టీరియాలో 70S రైబోజోమ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకి సైనోబాక్టీరియాలో ఫుడ్ మెటీరియల్ అనేది ఏ విధంగా ప్రిజర్వ్ అవుతుందంటే స్టోర్ అవుతుందంటే సైనోఫైసియన్ స్టార్చ్. సైనోఫైసియన్ స్టార్చ్ రూపంలో ఉంటుందన్నమాట. సైనోఫైసియన్ పిండి పదార్థ రూపంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి అసిల్లటోరియా షోస్ గ్లైకోఫినామినా. అసిల్లటోరియా షోస్ గ్లైకోఫినామినా. గ్లైకోఫినామినా అంటే ఏంటంటే
గైడ్కో ఫినమినా అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ కలర్ టు లైట్. అంటే కలర్ అనేది అసిలటోరియా కలర్ అనేది రంగుని ఏ విధంగా మార్చుకుంటుందంటే లైట్కి ఎక్స్పోజ్ అవుతే వెంటనే కలర్ మార్చుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఆకుపచ్చ కాంతిలో ఉంచామనుకో నీలి రంగులోకి మారుతుంది, నీలి కాంతిలో ఉంటే ఆకుపచ్చ రంగులోకి, ఎరుపు రంగులో ఉంచితే నీలి రంగు, అలా కలర్ అనేది మార్చుకుంటుంది అనమాట. ఏంటది? అసిల్లటోరియా. అసిల్లటోరియా షోస్ గ్లైకో ఫినామినా. నెక్స్ట్ మనకి సైనోబాక్టీరియాలో ఫ్లాజెల్లమ్ ఈజ్ ఆబ్సెంట్ కాబట్టి దీంట్లో గ్లిడ్డింగ్ మూమెంట్ ఉంటుంది అనమాట. గ్లిడ్డింగ్ మూమెంట్, గ్లిడ్డింగ్ మూమెంట్. గ్లిడ్డింగ్ మూమెంట్ అంటే ఏంటంటే జారడం. ఫ్లజల్లో అయితే ఏమవుతుంది, ఫ్లజల్లో అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినాయి అనుకో అది ఫేవరబుల్ కండిషన్కి మూవ్ అవడానికి ఫ్లజల్లాని యూజ్ చేసుకుంటుంది కాబట్టి దాని ప్రాబ్లం ఉండదు. మనకి సైనోబాక్టీరియాలో ఫ్లజెల్లమ్ అనేది ఆబ్సెంట్ కాబట్టి దాంట్లో మూమెంట్ అనేది ఎలా ఉంటుందంటే గ్లిడ్డింగ్ మూమెంట్, అంటే జారడం వల్ల ఉంటుందండి. జారడం వల్ల అవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చలనం ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి మ్యాట్రిక్స్, ఇదంతా ఫ్లూయిడ్ అనమాట. సైటోప్లాజం ఉంది, ఇది సైటోప్లాజం అంటే కణద్రవ్యం. మనకి సెంట్రోప్లాజం చెప్పుకున్నాం. సెంట్రోప్లాజంలో డిఎస్డిఎన్ఏ ఉంటుంది. సెంట్రోప్లాజం. నెక్స్ట్ క్రోమోప్లాజం. క్రోమోప్లాజం క్రోమోప్లాజం క్రోమోప్లాజంలో మనకి సింథటిక్ పిగ్మెంట్స్, అలాగే సైటోప్లాజ్మిక్ బాడీస్ ఉంటాయి అనమాట. సింథటిక్ పిగ్మెంట్స్, సైటోప్లాజ్మిక్ బాడీస్ అండ్ సైటోప్లాజ్మిక్ బాడీస్. అంటే మనం ఏంటి, న్యూక్లియోప్లాజం, సెంట్రోప్లాజంలో ఏంటి నాక్కడ డిఎస్డిఎన్ఏ ఉంటుంది. అలాగే క్రోమోప్లాజంలో చూసుకుంటే సింథటిక్ పిగ్మెంట్స్, సైటోప్లాజ్మిక్ బాడీస్ ఉంటాయి అనమాట. ఇందులో సైటోప్లాజ్మిక్ బాడీస్లో చూసుకుంటే మనకి యూకారియోటిక్ సెల్లో ఉన్నట్టు మనకి ఈఆర్, అలాగే మైటోకాండ్రియా, ఇవన్నీ గాల్జీ ఆపరేటర్స్, ఈ సెల్ ఆర్గనల్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి సైనోబాక్టీరియాలో ఉండవన్నమాట. అందుకే ఇది ప్రోకారియోటిక్ సెల్ అయిందనమాట. ఇందులో 70S రైబోజోమ్స్ ఉంటాయి, నాక్డ్ డిఎస్డిఎన్ఏ ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే సైనోబాక్టీరియా సెల్ స్ట్రక్చర్. నెక్స్ట్ సైనోబాక్టీరియాలో సెక్సువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆబ్సెంట్. సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఆబ్సెంట్. లైంగిక ప్రత్యుత్పత్తి అనేది సైనోబాక్టీరియాలో జరగదు. ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి అది ఏ విధంగా జరుగుతుందో చూడొచ్చు. సెక్షువల్ రిప్రొడక్షన్ అలైంగిక ప్రత్యుత్పత్తి. అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, మేలు ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతే మనకి జైగోట్ ఫామ్ అయ్యి ఆర్గనిజం అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి మేలు ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవ్వకుండానే రిప్రొడక్షన్ అనేది వెజిటేటివ్గా జరుగుతుంది. సాకీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనమాట. అది ఎలా జరుగుతుందంటే ఎమైటోటిక్ సెల్ డివిజన్. ఫస్ట్ ఎమైటోటిక్ సెల్ డివిజన్,
విభజన ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అసమ కణ విభజన. ఎమైటోటిక్ సెల్ డివిజన్ అనేది ఏ స్పీసెస్ లో జరుగుతుందంటే యూనిసెల్యులర్ స్పీసెస్ లో జరుగుతుంది. అంటే ఏకకణ నిర్మిత జీవుల్లో మనకి ఎమైటోటిక్ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలవడం ద్వారా జరుగుతుంది అనమాట. ముక్కలవడం ద్వారా ఎక్కడంటే మ్యూసిలేజినస్ అంటే జిగురు పొర ఉండే నాస్టాక్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎండోస్పోర్స్ ద్వారా జరుగుతుంది. ఎండోస్పోర్స్ ద్వారా ఎలా జరుగుతుందంటే ఎండోస్పోర్స్ అనేవి ఏంటంటే డార్మెంట్ స్టేజ్లో ఉండిపోతాయి, అంటే సుప్తావస్థలో ఉండిపోతాయి. వాటి నుంచి మళ్ళీ ఫేవరబుల్ కండిషన్కి వచ్చినప్పుడు అవి కూడా రిప్రొడ్యూస్ అవి కొత్త జీవులు రావడం జరుగుతుంది అనమాట. స్పోర్స్ ఈ విధంగా ఎండోస్పోర్ ఉంటుందన్నమాట. ఇవి జీవి యొక్క అంటే ప్లాంట్ యొక్క ఇన్సైడ్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఎగ్జోస్పోర్స్ ద్వారా కూడా దీంట్లో రిప్రొడక్షన్ జరుగుతుంది. ఎగ్జోస్పోర్స్. ఎండోస్పోర్స్ అంటే అంతఃసిద్ధ బీజాలు తెలుగులో. ఎగ్జోస్పోర్స్ అంటే మిష్మా నన్ను మాట్లాడేవికే వస్తున్నానుండు. ఎగ్జోస్పోర్స్ అనేవి ఏంటంటే బహిర్గతంగా కనిపించే సిద్ధ బీజాలు అనమాట. ఎగ్జోస్పోర్స్ అనేవి మనకి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే వెజిటేటివ్ సెల్ యొక్క ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ ఫామ్ అవుతాయి అనమాట. ఇలా సెల్ యొక్క ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ, ఇన్సైడ్ అంటే ఇలాగా లేకపోతే అవుట్ సైడ్ ఇలాగా ఫామ్ అవుతాయి అనమాట ఎగ్జోస్పోర్స్. ఇవి కూడా మళ్ళీ ఒక కొత్త ప్లాంట్ కింద మొలకెత్తడం జెర్మినేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ థిక్ వాల్డ్ ఎకైనిట్స్ ద్వారా కూడా రిప్రొడక్షన్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. థిక్ వాల్డ్ ఎకైనిట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఈ ఎకైనిట్స్ ద్వారా కూడా మనకి రిప్రొడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ హార్మోగోనియా అంటే ట్రైకోమ్స్ ఉంటాయి కదా, ట్రైకోమ్స్ అనేవి బ్రేక్ అయినప్పుడు మనకి ఆ ఫ్యూ సెల్ బిట్ కింద బ్రేక్ అవుతాయి అన్నమాట. కొన్ని సెల్స్ కింద బిట్ల కింద ఫ్రాగ్మెంటేషన్ ముక్కలు అయిపోతాయి అనమాట. ప్రతి ముక్క కూడా ఒక కొత్త మొక్క కింద మొలకెత్తుంది అనమాట. అంటే హార్మోగోనియా. హార్మోగోనియా ద్వారా కూడా జరుగుతుంది. అంటే ఏంటంటే మనకి ఇక్కడ హార్మోగోనియా ఇలా ఉంటుంది స్ట్రక్చర్. ఇది ఫిలమెంట్ ఉంటుంది, పెద్ద ఫిలమెంట్ ఉంటుంది. ఫిలమెంట్ బ్రేక్ అయినప్పుడు చిన్న బిట్స్, ఫ్యూ సెల్డ్ బిట్స్ కింద, ఇదిగో ఇవన్నీ సెల్స్, ఈ ఫ్యూ సెల్డ్ బిట్ల కింద ఇది విడిపోతుంది అనమాట. విడిపోయింటే ఒక కొత్త ప్లాంట్ కింద జర్మినేట్ అవుతుంది అనమాట. ఇవి ఏంటంటే ఎలా జరుగుతుంది మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఎమైటోటిక్ సెల్ డివిజన్, అలాగే ఎగ్జోస్పోర్స్, ఎండోస్పోర్స్, నెక్స్ట్ ఎకైనిట్స్, నెక్స్ట్ హార్మోగోనియా ద్వారా జరుగుతుంది అనమాట. ఇది సైనోబాక్టీరియాలో జరిగే సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆబ్సెంట్. నెక్స్ట్ యూజెస్ ఏంటో చూద్దాం. సైనోబాక్టీరియా యొక్క యూజెస్ చూద్దాం.
ఉపయోగాలు. Cyanobacteria, it is used as biofertilizers. సేంద్రియ ఎరువులుగా వీటిని ఉపయోగిస్తారన్నమాట, బయో ఫెర్టిలైజర్స్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ as SCP. SCP అంటే సింగిల్ సెల్ ప్రోటీన్. సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే ఏకకణ ప్రోటీన్లు అంటారు తెలుగులో. SCP కింద ఉపయోగించే సైనోబాక్టీరియా స్పీసెస్ ఏంటంటే స్పైరులినా. ఓకే, స్పైరులినా it is a microorganism belongs to cyanobacteria. సైనోబాక్టీరియాకి చెందుతుందన్నమాట. స్పైరులినా అనేది ఏంటంటే స్పైరులినాని కల్టివేట్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ ఏంటంటే హై గ్రోత్ రేట్ కూడా ఉంటుందన్నమాట. మిగతా ఆర్గానిజమ్స్తో పోల్చుకుంటే స్పైరులినాని గ్రో చేయడం, కల్టివేషన్ చేయడం, పండించడం చాలా ఈజీ. అండ్ దేంతో పోల్చుకుంటే దేన్ ద అదర్ మైక్రో ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల స్పైరులినా నుంచి మనకి ఏంటంటే హై గ్రోత్ రేట్ కూడా ఉంటుంది, మొక్కలు కూడా చాలా ఈజీగా పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ అంటే విష పదార్థాలు ఉండవన్నమాట. నెక్స్ట్ మోర్ ప్రోటీన్ ఉంటుంది, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. స్పైరులినా అనేది నాన్ టాక్సిక్, విష పదార్థాలు ఉండవు, అలాగే ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. SCP అని చెప్పుకున్నాం కదా, SCP అంటే ఏంటంటే సింగిల్ సెల్ ప్రోటీన్, అంటే ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఎందులో ఉంటాయంటే మనకి స్పైరులినాలో ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే స్పైరులినా ప్లాంట్ గ్రో అవ్వాలనుకుంటే దాని ఫోటోసింథసిస్కి లైట్ అలాగే వాటర్ అనేది మెయిన్ ఉండాలన్నమాట. ఇంకా ఏంటంటే దీంట్లో మనకి విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్స్ ఉంటాయంటే A, B, C, D, E అండ్ K, ఈ విటమిన్స్ ఉంటాయి. అలాగే ఇంకా ఏముంటాయంటే మినరల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. మినరల్ న్యూట్రియంట్స్ లైక్ కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఇంకా జింక్, ఇంకా అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. విత్ అమైనో యాసిడ్స్, అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి స్పైరులినా ప్లాంట్ అనేది స్పైరులినా మార్కెట్లో మనకి ఏ విధంగా అవైలబుల్గా దొరుకుతుందంటే క్యాప్స్యూల్స్ పౌడర్, పొడి రూపంలో దొరుకుతుంది. అలాగే బిస్కెట్స్ రూపంలో కూడా మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే 10% రామోజ్ షుగర్ ఉంటుంది అనమాట. 10% రామోజ్ షుగర్ ఉంటుంది. మనం డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా, డయాబెటీస్ పేషెంట్స్ కూడా వీటిని ఈజీగా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి స్పైరులినా ఎక్కువ కంటామినేషన్కి గురవుతుంది అనమాట. అందుకని మనకి స్పైరులినా ప్లాంట్ గ్రో చేసినప్పుడు కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయన్నమాట, కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే
ఈ ప్లాంట్ తీసుకోవాలంటే ఏంటంటే ఆహారంగా తీసుకునేటప్పుడు దీంట్లో ఓడర్ అంటే ఏంటంటే వాసన వస్తుందన్నమాట. ఆ వాసనకి ఏంటంటే ఇది తీసుకోవడం కొంచెం ఫుడ్ కింద తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాగే ఈ క్యాప్స్యూల్స్ అనేవి ఏంటంటే కామన్ మ్యాన్కి అందడం కూడా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఎక్కువ ఇది కంటామినేషన్కి గురవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలో తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది స్పైరులినా యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ ఇంకా మనకి సైనోబాక్టీరియా అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే నైట్రోజన్ ఫిక్సేషన్కి యూజ్ అవుతుంది. సైనోబాక్టీరియా ఇంకే విధంగా యూజ్ అవుతుంది? నైట్రోజన్ ఫిక్సేషన్. 4వ పాయింట్ కదా, నైట్రోజన్ ఫిక్సేషన్కి యూజ్ అవుతుంది సైనోబాక్టీరియా. అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఫిక్సేషన్. నెక్స్ట్ నాస్టాక్ కమ్యూనే యాజ్ యూజ్డ్ ఫుడ్. నాస్టాక్ కమ్యూనేని ఫుడ్ కింద యూజ్ చేస్తున్నారు అనమాట. నాస్టాక్ కమ్యూనేని ఫుడ్ కింద యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్పైరులినా క్యాప్సూల్స్ అనేవి ఏంటంటే హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది చాలా యూజ్ అన్నమాట. ఇవి ఏంటంటే సైనోబాక్టీరియా యొక్క యూజ్.